హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వార విశేషాలు. ఇది మండే రోజు వ్లాగ్ అండి. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకోటి లేచేసరికి కొంచెం లేట్ అయిందనమాట. 5 అయింది. అప్పటికి కొద్దిగా తెల్లవారిపోతుంది. ఇంకా లేచి తొందరగా పనులు చేసుకుంటున్నాను. ఇంక ముందు రోజే కిచెన్ అంతా క్లీన్ చేశాను నైటు. ముందు రోజు ఈవినింగే మాప్ కూడా పెట్టేశాను. ఇంక లేచిన వెంటనే ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా స్నానం అయిపోయి దీపం పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే అలా చేసుకుంటే తొందరగా పనులు అవుతాయి. పిల్లలకి క్యారేజీలు ఉంటాయి కదా! ఇంకా ఇగోండి అంతా క్లీనింగ్ అంతా అయిపోయాక స్నానం అయిపోయింది. ఇంకా దీపారాధన కూడా చేస్తాను. అది పువ్వులైతే లేవు. మా చెట్టు పువ్వులైతే కొంచెం దొరికాయనమాట. అది కూడా అదృష్టం, పువ్వులు లేని టైంలో దొరికాయి. ఎందుకంటే వేకువన 3 గంటలకి, 4 గంటలు వేస్తేనే ఈ పువ్వులనేవి దొరుకుతాయండి. కొంచెం లేట్ అయినా దొరకవు. ఈ రోజుకైతే దొరికాయనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది. పిల్లల స్కూల్ ఉంది కదండి. క్యారేజ్ అయితే ముందు రెడీ చేస్తున్నాను అనమాట. వంట పెట్టేసాను. రైస్ అయిపోయింది. రసం అవుతుంది. ఇంకా కూరగాయలు ఏం లేవు. ఇప్పుడు తెచ్చి వండితే లేట్ అవుద్ది అనేసి ఇంకా బీట్రూట్ రైస్ చేద్దామని రెడీ చేశాను. ఈలోగా నేను లెమన్ వాటర్ తీసుకుంటాను కదా డైలీ. ఇంకా పూజ అయిపోయిన తర్వాత తాగుతాననమాట. అయితే ఇంక వాటర్ పెట్టుకున్నాను. ఈ వాటర్ తాగాక ఇంకా వాళ్ళకి ఈ బీట్రూట్ రైస్ అనేది రెడీ చేయాలి. వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళు తినేలోపు ఈ రైస్ అయితే రెడీ చేసి ఇవ్వచ్చు. ఈ రైస్ చాలా మంచిదండి పిల్లలకి. బీట్రూట్ ఎక్కువగా తీసుకోరు కదా పిల్లలు. జ్యూస్ ఇలాంటివి ఇస్తే కొంచెం అసహించుకుంటారు, తాగరు. అందుకని ఇలా రైస్ చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. బాగానే తింటారు. బాగుంటుంది కూడా. చాలా ఇష్టంగా తింటారు. పర్లేదు. ఫస్ట్ అయితే ఇంకా రెడ్‌గా ఉందని తినను అన్నారు. అలాగే అలవాటు చేస్తే ఇప్పుడు తినేస్తారనమాట. బాగానే ఉంది. అయితే ఈ రైస్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఏమి లేదు, ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు గుండుగా కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేగాక మనం ముందు తరిమి పెట్టుకున్న ఈ బీట్రూట్‌ని వేసుకోవాలి. వేసి దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం మగ్గబెట్టేస్తే బాగా మగ్గిపోతుందనమాట. ఇలా బాగా ఉడికాక దీంట్లోకి మనం ముందే కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా! రైస్ వేసేసి టేస్ట్ తగ్గ సాల్ట్ వేసి మనకి జీడిపప్పు నచ్చితే వేసుకోవచ్చు. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అయిపోయిందండి. ఈ రైస్ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇది నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి నెయ్యి నచ్చకపోతే ఆయిల్‌తో చేసుకోవచ్చు. చాలా బాగుంటుందనమాట. అయితే ఇంక పిల్లలకి పెట్టేసాను. క్యారేజ్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక నేను కూడా టెంపుల్‌కి వెళ్ళొచ్చేసాను. టెంపుల్‌కి వెళ్ళొచ్చాక కొద్దిగా రైస్ అయితే మిగిలింది, బీట్రూట్ రైసు. నేను కూడా తినేస్తున్నాననమాట ఇదే రైస్‌ని. ఇంక తినేసాక ఇగోండి గిన్నెలయితే ఉన్నాయి. వీటిని ఇప్పుడు క్లీన్ చేయాలి మొత్తం. ఇంగోండి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంకా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అంతా క్లీన్ చేసేసి మార్కెట్‌కి అయితే వెళ్ళాలనుకుంటున్నానండి. పువ్వులు లేవు కదా! అలా పువ్వులే తెచ్చుకుందామని. ఎందుకంటే ఒకసారి తెచ్చేసి పెట్టేసుకుంటే ఒక 15, 20 రోజుల వరకు కొంచెం హ్యాపీగా పూజ చేసుకోవచ్చనమాట. ఇగోండి పువ్వులైతే తీసుకొచ్చేసాను. వెళ్ళొచ్చేసాను మార్కెట్‌కి. వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకున్నాను. ఇంక తీయలేదు వీడియో. అయితే ఇగోండి వచ్చేసాక ఇంకా పువ్వులవి తీసుకొచ్చాను కదా! అన్నీ ఎక్కడివక్కడ సర్దేసుకొని ఇంకా కూరేం చేయలేదు కదా! పన్నీర్ ఉందండి. పన్నీర్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను కూర. ఎందుకంటే మధ్యాహ్నంకి, నైట్‌కి కూడా సరిపోతుంది. నైట్‌కి మా వారికి చపాతీ. చపాతీ కూడా యూజ్ అవుతుంది కదా! ఇంకా మధ్యాహ్నం కూడా అయిపోద్దని. అయితే పన్నీర్ కాజు అయితే బాగుంటుంది. నేను పన్నీర్ కాజుతో పాటు నాకాడ స్వీట్ కార్న్ ఉందండి. స్వీట్ కార్న్ కూడా వేసుకుంటాను. మా అబ్బాయికి ఇష్టం అనమాట స్వీట్ కార్న్. ఇంకా అది కూడా కొద్దిగా వేసుకొని కర్రీ చేస్తాను. నేను ఎప్పుడు సింపుల్‌గా ఇలా చేస్తాననమాట. ఎక్కువ స్పైసీగా చేసుకోవచ్చు. బాగుంటుంది. కానీ మా వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్పైసీ అయితే అంటే ఇబ్బంది పడిపోతారనమాట. ఎంత అబ్బా కారంగా ఉందంటారు ఇంక స్పైసీగా. ఇంక అలాగని కొద్దిగా స్పైసీ ఉన్నట్టు వేసుకొని నేనైతే ఈ కూరని ప్రిపేర్ చేస్తాను. తొందరగా అయిపోయేటట్టు చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఇంకా అదే ఇప్పటికే టైం అయిపోయింది. 1 అయిపోతుంది. ఇంకా నేను మార్కెట్‌కి వెళ్ళొచ్చి ఇవన్నీ చేసేసరికి. అందుకని చెప్పి ఇంకా అప్పటికప్పుడు తొందరగా అయిపోయేలా కూరనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదేంటంటే ముందుగానే మనకి స్పైసీ కొద్దిగా నేనైతే ఒక యాలక్కాయ, 2 లవంగాలు అలా తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఈ టమాటా ముక్కలు, వెల్లుల్లి, కొంచెం అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేయించేసి బాగా మగ్గబెట్టేసి పక్కకు తీసి చల్లారాక మిక్సీ పట్టేయాలి. మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా ముందే జీడిపప్పు అయితే వేపేసి తీసేసాను. తర్వాత పన్నీర్‌ని అయితే ఇలా వేయించుకుంటున్నాను. పన్నీర్ ముక్కలుగా చేసి వేయించుకోవచ్చు. కానీ ముక్కలు చేసేటప్పుడు కొన్ని పన్నీర్ అయితే ఒక్కొక్కసారి బాగా వస్తాయి, ఒక్కొక్కసారి రాదు. అది కూడా కొన్ని వేరే వేరే కంపెనీలు ఉంటాయి కదా పన్నీర్‌వి కూడా. అయితే ఇంకా దాన్నైతే ఇలాగ వేపేసి తీసుకుంటే మనకు కట్ చేయడం ఈజీ అనమాట ముక్కలు. అలా తీసుకొని పక్కనే వేడి నీరు కొద్దిగా పెట్టాను. వేడి నీటిలో వేస్తే పన్నీరు స్మూత్‌గా ఉంటుందనమాట. అలా వేసేసాను. తర్వాత ఇగోండి మళ్ళీ ఇప్పుడు మనం పోపెట్టుకోవాలి కదా కర్రీకి. దీనికోసమైతే ఇందులో బిర్యానీ ఆకు, మళ్ళీ కొంచెం గుండగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే మరి బిర్యానీ ఆకు అవేం వేయలేదు. నార్మల్‌గా కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి మనం ముందుగానే పేస్ట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ, టమాటా పేస్ట్‌ని వేసి మనకి టేస్ట్ తగ్గ కారం వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసి
వాటర్ వేయాలి. వాటర్ కొద్దిగా మరిగాక మనం ముందుగానే వేయించాం కదా పన్నీరు ఈ ముక్కలుగా కట్ చేసి అది వేసేసి అందులోనే స్వీట్ కార్న్ ముందుగానే వేయించిన జీడిపప్పు వేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకి కూర అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కొంచెం కూర దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకుంటే మనకి కూర రెడీ అయిపోయింది. ఇది రైస్తోని రోటీతోని ఫ్రైడ్ రైస్తో అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇది ఏంటంటే మనం తొందరగా చేసుకునే ప్రాసెస్ అనమాట. ఇంకా బాగా చేయొచ్చు, ఎక్కువ స్పైసీ కావాలంటే మసాలా కూడా ఎక్కువ యాడ్ చేయొచ్చు. నేనైతే అలా నార్మల్గా చేశాను. ఇంకా మేమైతే తినేసామండి. ఇంకా కూర ఉంది కదండి, ఆ కూరని అయితే వేరే గిన్నెలో కూర్చేసుకుంటున్నాను. ఇంకా నైట్కి అయితే సరిపోద్ది కర్రీ మాకు. మా వారికి చపాతీ చేసుకుంటే సరిపోద్ది అనమాట. కొంచెం రైస్ కూడా మిగిలింది. మా వారికి చపాతీ చేసేటప్పుడు మా పిల్లలు కూడా రైస్ తినేసి ఒక చపాతీ తింటారు, వాళ్ళకి చపాతీ ఇష్టము. కానీ చపాతీ ఇవ్వకుండా కొంచెం రైస్ తిన్నాక ఇస్తాను ఒక చపాతీ. ఇంకా అలాగైతే నైట్కి చపాతీ చేస్తే సరిపోద్ది. ఇంకా ఊడ్చేసి గిన్నెలని సింక్లో పెట్టేశాను. తర్వాత ఒక మ్యాంగో ఉండి కట్ చేస్తున్నాను. మేము భోజనం చేసాక ఏంటంటే ఏదో ఒక ఫ్రూట్ అయినా లేదా చిన్న స్వీట్ అయినా తినాలి అనిపిస్తుంది. ఎందుకంటే అలా అలవాటు అయిపోయింది. అలా తింటే తిన్నది కొంచెం అరిగినట్టు అనిపిస్తుంది అనమాట, ఫ్రీగా ఉంటుంది. ఇంట్లో ఏదో ఒకటి ఉంటే అలా తినడం అలవాటు చేసుకున్నాము, దానివల్ల అలవాటు అయిపోయింది. ఇంకా ఏం లేకపోతే ఇంకా బెల్లం, మా ఊరు నుంచి తెచ్చుకున్న బెల్లం ఉంటుంది, బాగుంటుంది. దాన్ని ముక్కలుగా చేసి పెట్టుకుంటాము. ఏం లేకపోయినా అదైనా తింటాం అనమాట. ఇంకా అది అయిపోయాక కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని గిన్నెలు అయితే తోమడం స్టార్ట్ చేశానండి. గిన్నెలు తోమేశాను. అయిపోయాక ఇంక దేవుని సామాన్లు ఉన్నాయి, వీటిని కూడా తోమేశాక ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి ఉండాలి కదా, అడుగుతారు వచ్చిన వెంటనే. ఇంక అప్పటికే 3 అయిపోయింది. వాళ్ళ కోసం అయితే రాగి పిట్టు చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు చేయలేదు, వాళ్ళకి తినలేదు వాళ్ళు. కానీ ఈరోజు ట్రై చేద్దాము ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను. ఇదేంటంటే ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. అందులోకి ఆడపిల్లలకి ఇంకా మంచిదనమాట. ఈ బ్యాక్ పెయిన్, మెన్సెస్లో పెయిన్ ఇలాంటి వీటికి బాగా యూజ్ అవుతుంది. అయితే దీన్ని ఎలా చేయాలనుకుంటే ఒక కప్పు పిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలపాలి. పొడిగా కలపాలన్నమాట, మరీ తడిగా ఉండకూడదు. కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండి కలిపాక ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా కట్టేసి దానిపైన ఆవిరిపైన దీన్ని ఉడికించాలి. ఇలా ఆవిరిపైన ఉడికిస్తే చాలా మంచిదనమాట. ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు, కానీ అందులో వాటర్ పెడితే ముద్దగా అయిపోతుంది. ఇలా అయితే మనకి పొడిగా వస్తుందన్నమాట. దానికి మధ్యలో స్పూన్తో చిన్న హోల్స్లా పెట్టేసుకొని మనం ఇలా క్లాత్ కట్టాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని దానిపైన ఇలా వేసేసి పైన మూత పెట్టేయాలన్నమాట. ఆవిరి అనేది బయటకు పోకుండా ఇలా కవర్ చేసేసి గ్యాస్ని వెలిగించాక వాటర్ మరిగేంత వరకు హైలో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఒక 20 నిమిషాలు అయితే ఉడికించుకుంటే ఇది బాగా ఉడికిపోతుంది. ఉడికినాక దీని పచ్చివాసన కూడా పోయి చాలా బాగుంటుంది. ఇందులోకి ఇది కుక్ అవుతుండగా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అయితే పక్కన వేయించుకోవాలి ముందుగా, అది ఉడికేటప్పుడే. ఇవి కొద్దిగా వేయించి దీన్ని అయితే కచ్చా దంచేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. అలాగే ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తురుముని తీసుకొని ఇందులో కలపాలి. ఇవి రెడీ చేసి పెట్టుకోవాలి ఇది ఉడికేలోపు. ఇంకోటి నువ్వులని ఇలాగా కచ్చపచ్చ దంచేసుకుంటే బాగుంటుంది. అందులో వేసుకునేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కదా. అయితే ఇగోండి ఇది ఉడికిపోయింది. దీన్ని అయితే ఇలాగా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఆవిరి మీద ఉడికింది కదా, చాలా పొడిగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళు అయితే తినడానికి కొంచెం ఇబ్బంది పెట్టారు పిల్లలు, ఎప్పుడు చేయలేదు, ఇదే చేయడం అనమాట. ఇంకా అలవాటు చేద్దామని చెప్పి చేశాను. చేస్తే ఏంటి ఇలాగ తినమన్నారు. లేదు ఇది తింటేనే మీకు మ్యాంగో ఇస్తాను తినండి అంటే మా వాడు తిన్నాడు అనమాట. మా అమ్మాయి కూడా తిన్ను అనేసి తిన్నది, పర్లేదు. అయితే చాలా బాగా వచ్చింది పొడిగా. ఇవ్వండి, ఇందులో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా నువ్వులు, ఈ నువ్వులు బెల్లం వేసి కలిపేయాలి. ఇది కలిపినా కానీ పొడిగా వస్తుంది. మనం ఉండగా చేసుకుంటే ఉండగా వస్తుంది అనమాట. టేస్ట్ అయితే పర్వాలేదు. ఇది చేస్తుంటే అప్పటికి వర్షం స్టార్ట్ అయిందండి, బయట వర్షం అయితే పడుతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. వేడి మీద ఇలా కలుపుకోవాలి, వేడిగా ఉన్నా కానీ. ఆ వర్షం పడుతుంటే ఇది వేడిగా తింటే చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే. కొద్దిగా నెయ్యినైతే వేసాను. ఇదిగోండి ఇలా కలిపేసి ఇలా పొడిగా ఉంటుంది. స్పూన్తో తినొచ్చు, లేదా మనం ఉండ చేసుకుంటే ఉండగా కూడా వచ్చేస్తుంది అనమాట. ఒక ఉండ తినేసినా సరిపోద్ది. అలాగా చిన్న లడ్డూలా చేసుకున్నా పర్లేదు. అయితే ఇంకా మెల్లగా బ్రతిమలాడితే మా వాళ్ళే తిన్నారు. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో నువ్వుల నూనె ఆడతారు, గానుగుంది అక్కడ. ఆడేటప్పుడు నువ్వుల నూనె అదే నువ్వులకి ఆడిస్తారు కదా, ఆడించేటప్పుడు ఇలా పొడిగా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నది ఇస్తారనమాట, ఇలా నువ్వుల పొడిని. అది బెల్లం కలుపుకొని తింటే చాలా బాగుండేది. ఆ టేస్ట్ అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. ఆ రోజులు గుర్తొచ్చాయి అనమాట. నేనైతే ఇష్టంగా తిన్నాను. వీళ్ళకి ఫస్ట్ టైం కదా, ఇంకా ఈ స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందనుకుంటూ తిన్నారు.
పర్లేదు చేసినందుకైతే తినేశారు. ఇంకా మంత్లీ ఒకసారైనా ఇలా చేసిస్తే బెటర్ అనిపించింది. కొంచెం ఏదో ఒకటి చెప్పి తినిపిస్తే బెటరు. అయితే ఇంక ఇగోండి వర్షం అయితే పడుతుంది అప్పుడే. ఇంకా ఇచ్చాను మా వాడు తింటున్నాడు. ఇంక మా పాప రాలేదు. ముందు మా అబ్బాయి అయితే వచ్చేసాడు. ఇంక వాడు వచ్చాక క్యారేజ్ అయితే తీసి ఇంక సింక్లో పెట్టేస్తున్నాను. పాప వచ్చాక ఇంక క్యారేజ్లన్నీ ఒకసారి తోముదామని. ఈలోపు అయితే ఇల్లు గుమ్మాలు క్లీన్ చేసుకొని మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక రోజు ఈవినింగే చేసుకుంటాను. మార్నింగ్ అయితే ఇంక ఫ్రీ అవుతుందనమాట. పూజకి ఇంకా పిల్లల క్యారేజ్ రెడీ చేయడానికి టైం సేవ్ అవుతుంది. ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకుంటే. ఇంకా ఉదయాన్నే ఒక్కొక్క రోజు ముందు రోజు బద్ధకంగా ఉన్న, పని ఎక్కువ ఉన్న, నీరసంగా ఉన్న చేయకపోతే ఉదయాన్నే 4 గంటలకు లెగిస్తే ఇంకా 6 అయిపోతుందనమాట దీపం అయ్యేసరికి. పని అంతా ఎక్కువైపోతుంది. అప్పటికప్పుడు చేసుకోలేకపోతున్నాను. అయినా లేకపోయినా 4:30కి అయితే లెగుస్తాను. ఇంకా తడిగుడ్లు పెట్టాలంటే మాత్రం ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే లెగాలి. ఆ పనంతా అయిపోయాక కొంచెం బట్టలుంటే మడత పెట్టేస్తున్నాను. ఇగో ఈ షర్ట్లు ఉన్నాయి కదండీ! ఇవైతే ఐరన్‌కి ఇవ్వాలి. కొత్త షర్ట్లు అయితే ఐరన్ చేయననమాట. మడతలు నీట్‌గా రావు నాకు. నేను చేస్తే అవైతే బయటకిస్తాను. ఇంటి దగ్గర ఏవో డైలీ వేసుకునేవైతే నేను చేస్తాననమాట. ఇంకా బట్టలన్నీ పెట్టేసాక ఇన్నర్స్ ఉంటాయి కదా! ఇన్నర్స్ ఎవరి వాళ్ళకి ఇలా బాక్స్‌లో పెడతాను. తొందరగా దొరుకుతాయనమాట. ఇంక బట్టలన్నీ లాగేయకుండా అలా పెట్టేస్తాను. ఇంక ఈ పనంతా స్నానం అయిపోయాక ఇగోండి పూజ అయితే చేసుకుంటున్నాను సాయంత్రం. ఇంక అప్పటికే 6:30 అయిపోయింది. కరెక్ట్‌గా 6:30 ఈ టైంకి పూజ చేసుకుంటే మంచిది కదా! ఇంకా ఆ టైంకి అయితే దీపం అయితే పెట్టేస్తున్నాను. నేను పూజ చేసేటప్పుడు ఏంటంటే మార్నింగ్ పెడతాం కదండీ! ఆ దీపపు కుందుల్లోనే పెట్టేసుకుంటాను. ఒత్తులైతే మార్చేస్తాను గానీ, ఇంకా దీపం కుందులైతే సేమ్ అవే ఉంచేస్తున్నాననమాట. వాటిలోనే మళ్ళీ ఒత్తులు ఆయిల్ వేసేసి దీపం వెలిగించుకుంటాను. మనం మార్నింగ్ దీపం పెడతాం కదండీ! మార్నింగ్ కంటే ఈవినింగ్ చాలా మంచిదనమాట. మనం కొంచెం ఓపిక తెచ్చుకొని పూజ చేసుకుంటే సంధ్య వేళలో దీపం చాలా మంచిది. ఇది ప్రదోషకాల దీపం అదే ప్రదోషకాల పూజ అంటారు. ఇంకా చాలా మంచిదనమాట. కొంచెం ఏముందండి మనం సాయంత్రం ఏమైనా ఇంకా మనం శ్లోకాలు ఏం చదవనవసరం లేదు. దీపం పెట్టేసుకొని ధూపం వేసి దండం పెట్టేసుకున్న చాలా మంచిది. అయితే ఇంక పూజ అంతా అయిపోయింది. అయిపోయాక మా వారికి చపాతీకి అయితే ఇగోండి పిండి కలిపేసి పెట్టేశాను. ఇంక తినేటప్పుడు చేద్దామని. మార్నింగ్ టెంపుల్‌కి వెళ్ళానని చెప్పాను కదండీ! ఇంక కొబ్బరి ముక్క ఉంది. దీన్నైతే పచ్చడి చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. పిల్లలకి ఇంకా ఓ 2, 3 రోజుల వరకు వస్తదనమాట. మార్నింగ్ టిఫిన్ చేస్తాను కదా! అప్పుడు ఎంత కావాలో అంత తీసి పోపు పెట్టేసుకుంటాను. ఇలాగ పచ్చడి అయితే ఒకసారి చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకా 2, 3 రోజులు వస్తది వాళ్ళకి. ఇంకా అది ఉన్న వేస్ట్‌గా పోద్ది కదా! ఇంకనేసి ఇలాగైతే ఒకసారి చట్నీ చేస్తాననమాట. 2, 3 రోజులైతే పర్వాలేదు పిల్లలకి వస్తది. ఇంక నేను చట్నీకి పప్పుల పొడిలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అది అయిపోయింది. ఇంక చెయ్యాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మార్కెట్‌కి వెళ్ళి పువ్వులైతే తెచ్చుకున్నాను కదండీ! అవైతే మాల కట్టాలి ఇంకా నెక్స్ట్ డే పూజకి. ఇంకా విడి పువ్వులు తెచ్చుకున్నాను. మాలలో అయితే ఎక్కువ రేటు చెప్తున్నారనమాట. అందుకు విడివి తెచ్చుకున్నాను. ఇగోండి ఇంకా నెక్స్ట్ డేకి సరిపోయినంత కట్టాననమాట. మొత్తం కట్టేద్దాం అనుకున్నాను కానీ ఓపిక చాలలేదనమాట. అప్పటికే నీరసంగా అనిపిస్తుంది. ఇంకా ఉన్నవేమో ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. నెక్స్ట్ డే కొంచెం కట్టిస్తే అలా అయిపోద్ది. 2, 3 రోజులు కట్టుకోవచ్చని. ఇంకా చపాతీ పిండి కలిపేసి పెట్టాను కదండీ! ఇంక చపాతీ చేసేస్తున్నాను. మా వాళ్ళు వచ్చేసారనమాట. ఈ పనంతా అయ్యేసరికి ఇంకా చపాతీ చేసి భోజనం అయితే చేసేసామండి. ఇదంతా అయ్యేసరికి నైట్ అయితే 9 అయిపోయింది. ఇంకా భోజనం అంతా అయిపోయాక కొంచెం ఫ్రెష్ అయ్యిగోండి వేడి నీరు అయితే పెట్టేశాను. మా వాళ్ళకి తాగడానికి వేడి నీరు ఉండాలి. వాళ్ళకి వేడి నీరు పెట్టేస్తే ఇంక వంటగదిలో పనంతా అయిపోయినట్టే. అయితే ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేస్తున్నాననమాట. నేను భోజనం అంతా అయిపోయాక గిన్నెలన్నీ తోమేసి మొత్తం ఈ కిచెన్ ప్లాట్‌ఫామ్ అంతా అప్పుడే క్లీన్ చేసేస్తాను. క్లీన్ చేస్తే ఇంక ఈ రోజుకి పని అయిపోయినట్టే ఫ్రీగా ఉంటదనమాట. మనకు మార్నింగ్ లేచేసరికి కూడా చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. ఇలా నీట్‌గా చేసుకుంటే పని కూడా తొందరగా అవుద్ది. ఇంకా ముందు రోజు ఇలా మొత్తం క్లీన్ చేసేస్తాను. మనకి ఇలా చేసుకోవడం వల్ల చిన్న చిన్న బొద్దింకలు ఇలాంటివి కూడా ఏమి ఉండవండి. నీట్‌గా ఉంటది. మనకు కూడా చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తదనమాట మనసుకి. ఇదండి ఫుల్ డే వ్లాగ్ అయితే. నైట్ అయితే ఇంకా 9 వరకు ఇలా ఉంటదనమాట నా పని. అప్పుడప్పుడు కొంచెం కొంచెం పని అటు ఇటు మారుతూ ఉంటది. కానీ యాజ్ ఇట్ ఈజ్ పని అయితే ఇలానే ఉంటూ ఉంటది. దానికి తోడు ఇంక ఈ వీడియో ఎడిటింగ్ ఇవి కూడా ఎక్స్ట్రా ఉంటాయన్నమాట నాకు. ఇగోండి క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంక పడుకోవడమే. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.